వస్తున్నా మీకోసం అంటూ గిరులు, తరులు, గుట్టలు, గ్రామాలు, తండాలు, మండలాలు, పట్టణాలను చుట్టి వచ్చిన చంద్రబాబుకు అడుగడుగునా ప్రజాభిమానం పోటెత్తింది. ఆరోగ్యం సహకరించకపోయినా పట్టు వీడకుండా తెలుగుదేశం అధినేత సాగించిన కాలినడక పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. వేల కిలోమీటర్ల ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభం. ఆ అడుగుకే ఓ ఆలోచన తోడైంది. సమస్యలపై గళమెత్తింది. సర్కారు వైఫల్యాల్ని ఎండగడుతూ జన చైతన్య జైత్ర యాత్రలా చంద్రబాబు పాదయాత్ర సాగింది. వస్తున్నా మీకోసం అంటూ చేపట్టిన ఈ పాదయాత్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రైతులు, పేద వర్గాల సమస్యలకు పరిష్కారం చూపిస్తానంటూ బాబు హామీల వర్షం కురిపించారు. పార్టీ కార్యకర్తల్లో కథనోత్సాహాన్ని నింపారు. మొత్తం 208 రోజుల్లో 16 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో పర్యటించిన బాబు 162 మండలాల్లోని 1253 గ్రామాల ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. మహాత్మా గాంధీ పుట్టినరోజైన అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టి కాళ్లు బొబ్బలెక్కి నెప్పులు ఎక్కువై ఆరోగ్యం సహకరించకపోయినా పంటి బిగువన బాధను భరిస్తూ ముందుకు సాగారు. ఎక్కడ 10 మంది కనిపిస్తే అక్కడే ఆగి వారితో ముచ్చటించటం, రైతులతో కలిసి పొలాల్లో నాగలి పట్టి దున్నటం, ఇస్త్రీ చేయడం, కల్లు గీయడం, కొలిమి పట్టడం వంటి పనులతో అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. సమస్యలు చెప్పుకున్న వారిని ఓదార్చి ఓపిక పట్టండని ధైర్యం చెప్పారు. దాదాపు 7 నెలలు ఇంటికి దూరంగా ఉన్న చంద్రబాబు పండుగలన్నీ ప్రజల మధ్యే జరుపుకున్నారు. పాదయాత్ర ఆశాంతం జనం కష్టాలను శ్రద్ధగా ఆలకించారు. పలకరించిన ప్రతి వారి భుజాన్ని ఆప్యాయంగా తట్టారు. రైతులకు రుణమాఫీ, వ్యవసాయ శాఖకు ప్రత్యేక బడ్జెట్, వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం, రైతులకు విపత్తు సాయం ఎకరాకు 10,000 రూపాయలు, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ, 1,50,000 రూపాయలతో ఉచిత ఇంటి నిర్మాణం, వృద్ధులకు 600 రూపాయల పింఛను, 500 జనాభా గల తండాల్ని పంచాయతీలుగా గుర్తింపు, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు, ఉచిత విద్య, 500 కోట్ల రూపాయలతో బ్రాహ్మణ నిధి, కాపు సామాజిక వర్గానికి 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయల ఖర్చు, బెల్టు షాపులు ఎత్తివేత, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు సరఫరా వంటి హామీలతో ప్రజల్లో విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎత్తిచూపారు చంద్రబాబు. తాము చేపట్టబోయే పరిష్కారాలను ప్రజలకు వివరించారు. సేద్యం సంక్షోభంలో చిక్కుకొని పల్లెలు విలవిల్లాడుతున్న వైనం, విద్యుత్ కొరతతో పరిశ్రమలు మూతపడుతున్న అంశాలపై నిప్పులు చెరిగారు. రాజకీయాలు మినహా ప్రజా సమస్యలు కాంగ్రెస్ అధిష్టానానికి పట్టడం లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. తన పాలనను, కాంగ్రెస్ పాలనను పోల్చి చూపారు. పాదయాత్ర ఉన్నా లేకున్నా ప్రతిరోజు నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూసుకున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని శ్రేణులకు నమ్మకం కలిగించడంతో పాటు కథన రంగంలోకి దిగేందుకు సమాయత్తం చేయగలిగారు.
మొత్తం మీద పాదయాత్రకు కేవలం 16 రోజులు మాత్రమే అంతరాయం కలిగింది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో వేదిక కూలి వెన్నెముక గాయమై వైద్యుల సూచన మేరకు 2 రోజుల పాటు యాత్ర వాయిదా వేసుకున్నారు. ఎర్రన్నాయుడి ఆకస్మిక మృతితో మరో 2 రోజులు నిలిపివేశారు. నీలం తుపాను కారణంగా ముంపు ప్రాంతాల పర్యటన కోసం ఒకరోజు విరామం ఇచ్చారు. తొలి దశ పూర్తయిన సందర్భంగా జనవరి 27 నుంచి 30 వరకు 4 రోజులు స్వల్ప విరామం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మరో రోజు విరామం కలిగింది. అనారోగ్యంతో తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో 3 రోజులు, విశాఖ జిల్లాలో మరో 2 రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవల అవనిగడ్డ శాసనసభ్యులు అంబటి బ్రాహ్మణయ్య అకాల మరణంతో మరో రోజు పాదయాత్ర నిలిపివేశారు. రాష్ట్రంలో నేతలు పాదయాత్రలు చేయడం కొత్తేమీ కాదు. కానీ 64 వయసులో దాదాపు 3000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన నేత ఇప్పటి వరకు లేరు. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26ను ముగించాలని తొలుత భావించిన ప్రజల ఆకాంక్ష మేరకు ఏప్రిల్ 27 వరకు కొనసాగించారు. ఈ వయసులో అంత సుదూర ప్రాంతం నడిచే నేతలు మున్ముందు ఉంటారా అన్నది ప్రశ్నార్థకమే.